దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈ దినమంతయు ఆయన సన్నిధితో మనల్ని నడిపించి ఈ రాత్రికాల సమయంలో మరి ఒకసారి మనందరము ప్రార్థించడానికి ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడ, మా ప్రియ యేసయ్య, మీ బంగారు పాదాలకు స్తోత్రాలయ్య. ఈ రోజంతయు మీ ప్రేమలో నిలిపి మీ కృపలో కాపాడినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మీ పాదాల యొద్దకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొనండి. నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రము త్రోసివేయనని లేఖనం సెలవిస్తున్న రీతిగా నా తండ్రి, మీ యొక్క అవసరత నిమిత్తమై మీ విడుదలలు కావాలనుకొని మీ సహాయము కొరకు ఎందరైతే మీ పాదాలను ఆశ్రయిస్తున్నారో, ప్రార్థన ద్వారా వారి యొక్క ప్రతి సమస్యను మీకు తెలియజేస్తున్నారు. అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొనండి. వారి ప్రవర్తనను బట్టి కాదు ప్రవ్వా, మీ ప్రేమను బట్టి వారి అవిధేయతలను క్షమించి వారి ఉన్నటువంటి శ్రమలలో నుండి వారిని విడిపించి వారికి కలిగినటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుంచి వారిని తప్పించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. మీ వాక్యాన్ని ధ్యానించకుండా, ప్రార్థనలో ఏకీభవించకుండా, ఎంతో కృపకు వారు దూరమై మీ యొక్క గాయములను రేపినటువంటి జీవితాలు, ప్రవర్తనలు, వారు కలిగి ఉన్నటువంటి సౌఖ్యాన్ని బట్టి మీ సన్నిధిని విడిచి యోనావలే పరుగు పెట్టినటువంటి దినాలను ప్రవ్వా వారు సంతోషంగా అనుభవిస్తూ చిన్న కుమారుని వలె వారు తప్పిపోయి వారికి కలిగినటువంటి శ్రమలను బట్టి ఎందరైతే మరలా తిరిగి మీ పాదాల యొద్దకు వస్తున్నారో, నేను పాపిని అని గ్రహించి మీ నామాన్ని గొప్ప చేస్తున్నారు, వారి యొక్క అవిధేయతలను వారి జ్ఞాపకం చేసుకొని, నా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను విడిపించు అని రోధిస్తున్నారు. అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొనండి. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి యొద్దకు తిరిగి వచ్చినప్పుడు, పరలోకమునకును నీకును విరోధముగా నేను పాపము చేసి ఉన్నానని తన తండ్రి యొద్ద క్షమాపణ కోరుకుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే స్త్రీలు, పురుషులు వారు చేసినటువంటి తప్పిదాలను బట్టి మీ పాదాల యొద్దకు వచ్చి మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారో, వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టుకోవాలని ఆశపడుతున్నారు, అలాంటి వారందరికీ దైవీకమైనటువంటి ప్రత్యక్షతను కలగచేయండి. వారిని చేరదీయండి. వారు కోల్పోయిన దానికంటే అధికమైనటువంటి సంతోషమును వారి హృదయంలో మీరు మరలా పుట్టించండి. పరిశుద్ధాత్మ చేత వారిని నింపండి. ఆ రక్షణానందాన్ని వారికి కలగచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభువా. అపవాది ఆలోచనల ద్వారా, అపవాది నడిపింపు ద్వారా మేము నడుస్తున్న ప్రతి మార్గము మీకు ఆయాసకరమైనప్పటికీ, వాక్యము మా త్రోవలో లేనప్పుడు మేము చీకటిలో సంచరించినటువంటి దినాలు మీరు మమ్మల్ని గమనిస్తూ, మాకున్నటువంటి అపాయాలను తప్పిస్తూ, గాఢాంధకారంలో మీరు మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి నీకు వందనాలు. ఎవరైతే జ్ఞానము కలిగి వారు చేసినటువంటి ప్రతి తప్పిదాన్ని నిమిత్తమై దేవా మీ పాదాలు పట్టుకుంటున్నారు, అలాంటి వారిని జ్ఞాపకం చేసుకొనండి. ఈ లోకంలో మాలో ఉన్న పాపాన్ని మనుషులు వేలెత్తి చూపిస్తారు. మేము చేసినటువంటి అతిక్రమాలను గురించి వారందరూ మాట్లాడుకుంటారు ప్రభు. కానీ మీరైతే పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించే పరిశుద్ధుడవు తండ్రి. కన్న తండ్రి కంటే మించిన నీ ప్రేమ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు ఆదరిస్తారు అనే విశ్వాసముతో మీ పాదాల యొద్దకు వచ్చిన ప్రతి బిడ్డని మీరు దర్శించండి ప్రభువా. తల్లి విడిచిన, తండ్రి విడిచిన మీరు మరువని దేవుడు, మీరు విడిచిపెట్టని దేవుడు ప్రభువా. మనుష్యులు మా పాపములు బట్టి మమ్మల్ని నిందిస్తారు, కానీ దేవా మా యొక్క పశ్చాత్తాపాన్ని బట్టి మీరు మమ్మల్ని ఘనపరుస్తారు కదా ప్రభువా. ఏ స్థితిలో, ఎటువంటి పరిస్థితుల్లో ఆత్మీయతలో నుండి పడిపోయారో అయా, చక్కటి సహవాసము కలిగినటువంటి పరిస్థితుల్లో నుండి ప్రియులు తొలగిపోయారు. అలాంటి వారు నీ సన్నిధికి దూరమై ప్రభువా మీ యొక్క పరిశుద్ధతలో నుండి జారిపోయిన వారు మరలా మీ వద్దకు వస్తుండగా మీరు జ్ఞాపకం చేసుకొనండి తండ్రి. మా కుటుంబాలలో యజమానులు
మీకు వ్యతిరేకంగా నడిచినటువంటి నడకలు, ఆ శాపములు మా కుటుంబాలపైకి, మా బిడ్డలపైకి రాకుండానట్లు వారికి మారు మనసును దయచేయండి. పశ్చాత్తాప హృదయాన్ని యజమానులకు దయచేయండి. ఎందరైతే స్త్రీలు సమయాన్ని సద్వినియోగం చేసుకొనక మీ మాటలను బట్టి కాకుండా లోకాన్ని బట్టి లోతు భార్యల వలె వారు ప్రవర్తిస్తున్నారో, వారు సొదొమోని స్నేహిస్తూ వారు నాశనానికి దగ్గరలో ఉన్నారు. అలాంటి వారందరినీ కూడా మీరు దర్శించండి. నాశనానికి వెళ్ళకుండానట్లుగా వారిని తప్పించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. యవన బిడ్డలు యవనేచ్ఛల ద్వారా వారు చూస్తున్నటువంటి ప్రతి పాపపు వీడియోలు, వారి నాయన చేస్తున్నటువంటి పాపపు క్రియలు, మాట్లాడుతున్నటువంటి అపవిత్రమైన మాటలు, వాటన్నిటి నుంచి వారిని విడిపించండి. తప్పిపోయిన నీ బిడ్డల్ని నీ వద్దకు చేర్చుకోమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. బాల్య పాపములు కలిగినటువంటి చిన్న బిడ్డల్లో ఉన్నటువంటి వ్యతిరేకతలను కూడా మీరు క్షమించండి ప్రభు. ఏమా పశ్చాత్తాపముతో నీ పాదాల యొద్దకు వస్తున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని నూతనముగా మలచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. లోబడినటువంటి జీవితాలు, తగ్గింపు లేనటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితులు సమస్తాన్ని మీ సన్నిధిలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. ఎందరైతే మీకు వ్యతిరేకంగా ఉన్నారో మతోన్మాదులు, మీ యొక్క మాటలను బట్టి నా తండ్రి అయ్యా వ్యంగ్యంగా మాట్లాడేవారు, తప్పులు ఎత్తి చూపించేవారు, అలాంటి వారందరి నిమిత్తమే మేము ప్రార్థిస్తున్నాం. దేవా, నిజమైనటువంటి దేవుడు మీరే అని సృష్టికర్తని వారు తిరస్కరించుకుంటున్నట్లుగా వారికి కూడా ప్రభువా కృపను అనుగ్రహించండి. వారు కూడా మీ సన్నిధిలో మోకరించి ప్రార్థించుటకు తగినటువంటి సమయాన్ని వారి కొరకు సిద్ధపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఈ సమయంలో ఎందరైతే బలహీనులై ఉన్నారో, అనారోగ్యంతో కృంగిపోతున్నారో, రోగ భయముతో నలిగిపోతున్నారు దేవా, వారి యొక్క కలవరాలన్నిటి నుంచి మీరు విడిపించండి. లోకంలో ఎన్నో వ్యాధుల చేత మనుషులు నలిగిపోతున్నారు ప్రభు, వేదన పడుతున్నారయ్యా. వ్యాధి పేరు వింటేనే భయపడిపోతున్నటువంటి దినాలలో మేమున్నాము కనుక ప్రతి బలహీనతని మీరు స్వస్థపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. ఆ రీతిగానే నీ ప్రియ కుమారుడైనటువంటి మోహన్ రావు అంకుల్ గారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, వారికి యాక్సిడెంట్ అయి కోమా స్థితిలో వారు ఉండగా ఈ రాత్రికాల సమయంలో నీ కుమారుడు మీరు దర్శించండి, ఆ కుటుంబాన్ని ఆదరించండి ప్రభు. ఎంతో వేదనతో కుటుంబం ఉంది, ఎంతో బాధతో కుటుంబం ఉంది. మాకు సహాయం చేసేవారు ఎవరు అని కొండల తట్టు వారు కన్నులెత్తుచుండగా దేవా, కల్వరిలో కార్చిన మీ రక్తమును ప్రభు మోహన్ రావు గారి పైన మీరు ప్రోక్షించండి. సంపూర్ణ స్వస్థత, విడుదలని దయచేయండి ప్రభు. ఒక గొప్ప సాక్ష్యం ఆ కుటుంబం కలుగునట్లుగా, అనేకులలో మేము నామాన్ని మహిమపరిచినట్లుగా ఆ బలహీనత కలిగి ఆ బెడ్ పైన ఉన్నటువంటి అంకుల్ గారు త్వరగా స్వస్థత పొంది సంఘములో సాక్ష్యము చెప్పునట్లుగా, ఇది నా దేవుడిచ్చిన జీవితం అనే ఆయన పలుకున్నట్లుగా అద్భుతాన్ని వారి జీవితంలో జరిగించండి. ఇలా ఎందరైతే యాక్సిడెంట్లకు గురై కోమాల్లో ఉన్నారు, మేజర్ ఆపరేషన్కి సిద్ధపడుతున్నారు, బలహీనతలతో ఉండి అవయవాలు కోల్పోయారు, అలాంటి వారందరినీ ఆదరించండి. వాహనాలపైన తిరుగుతున్న వారికి క్షేమాన్ని ఇవ్వండి అయ్యా. ప్రయాణాల్లో సహాయము చేయండి. వారి జీవితాలలో ఊహించినటువంటి అపాయాలు వారు ముందుకు వస్తున్నప్పుడు మీరు తప్పించుటకు సమర్థుడైనటువంటి దేవుడు గనుక వారిని తప్పించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. రాత్రికాల సమయంలో వాచ్మెన్ డ్యూటీలు చేసేవారికి క్షేమాన్ని ఇవ్వండి. నైట్ టైం డ్రైవింగ్స్ చేసేవారికి క్షేమాన్ని ఇవ్వండి. ప్రయాణాలు చేసేవారికి క్షేమాన్ని ఇవ్వండి. రాత్రికాల సమయంలో చేస్తున్నటువంటి ప్రతి వర్క్లో కూడా ఆ యొక్క ప్రతి వ్యక్తికి కూడా మీరే క్షేమాన్ని దయచేయండి. మీ సన్నిధి నుంచండి, అపాయాలు తొలగించండి. ఆత్మీయ బిడ్డలకి క్షేమాన్ని, సమాధానమును దయచేయండి తండ్రి. ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, వారు ఏ ఉద్దేశంతో ఏకీభవిస్తున్నారు, వారికి ఏ అవసరతలు కావాలి, ప్రతి ఒక్కటి కూడా వారి కుటుంబంలో జరిగించండి ప్రభు. మరి ముఖ్యంగా యవనస్తుల జీవితాలను బట్టి ఏడుస్తున్నటువంటి తల్లిదండ్రులు, రోధిస్తున్నటువంటి సహోదరులు సహోదరులు
వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. యవన బిడ్డల ప్రవర్తనను బట్టి కుటుంబం చెదిరిపోతుండగా అటువంటి యవనస్తుల్ని మీరు గర్దించండి. పాపము వైపుకు వారు వెళ్ళిపోకుండా, కుటుంబాలను నవ్వుల పాలు చేయకుండా వారికి నా తండ్రి దైవికమైన భయాన్ని కలిగించండి ప్రభు. వాక్య జ్ఞానాన్ని యవనులకు మీరు దయచేయండి ప్రభు. వాక్యమును యాకోబుకు తెలియజేసిన దేవుడు కనుక ప్రతి యవ్వన బిడ్డ వాక్యానుసారమైన జీవితం కొరకు జీవించినట్లుగా కలల ద్వారా, దర్శనాల ద్వారా మీరు ఈ రాత్రికాల సమయంలో వారిని దర్శించమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. ఎందరైతే మరణానికి దగ్గరగా ఉన్నారు, ఎందరైతే సూసైడల్ థాట్స్తో ఉన్నారు, ఎందరైతే చనిపోతారు అని డాక్టర్స్ చేత రిపోర్ట్ తీసుకున్నారు, అలాంటి వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. మరణము తప్పించుట యెహోవా వశము అని వాక్యం సెలవిస్తుంది కనుక అలాంటి వారు అటువంటి పరిస్థితిలో ఉండి మీ యొక్క సన్నిధిలో చేరిన వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభు. అలాంటి పరిస్థితులన్నిటినీ కూడా మీరు విడిపించండి. మరణానికి బదులుగా జీవాన్ని ఇవ్వండి. చీకటికి బదులుగా వెలుగునిమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. అకృంగిన జీవితాలను చిగురింప చేయండి. ఆ మూడు బారినటువంటి జీవితాలను ఫలభరితముగా మీరు మార్చండి. సాక్షులుగా వాడుకోమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరము కూడా దేవా మీ యొక్క సన్నిధిలో ప్రార్థించి నిద్రిస్తున్నప్పుడు విశేషమైనటువంటి పరలోక దర్శనాలను మాకు కలిగించండి. పరలోక మర్మాలను మాకు బయలుపరచండి. అనేకుల యొక్క సమస్యల కొరకు, ఆత్మల రక్షణ కొరకు మేము పోరాడినట్లుగా, మేము ప్రార్థించినట్లుగా మా ఆత్మలో మంటను పుట్టించండి ప్రభు. భారాన్ని మాకు కలుగచేయండి. ప్రతి ఒక్కరి క్షేమం నిమిత్తమై నడుము కట్టుకొని ప్రార్థించే అనుభవం ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి, ప్రతి యవనుడికి కూడా మీరు దయచేయండి. అంత్య దినాలలో ప్రతి ఒక్కరిపైన మీ ఆత్మను ఉంచండి ప్రభు. ప్రవచించుటకు, కలలు కనుటకు ప్రభు, దేవుని రాజ్యానికి ఉపయోగపడే ప్రతి కృపావరము ఆత్మ ఫలముల చేత మీరు మమ్మల్ని నింపండి, అభిషేకించండి ప్రభు. దైవికమైనటువంటి ప్రత్యక్షతలు మాకు దయచేయండి. మీ మాట విని మీలో నడిచే స్వభావమును మాకు మరలా పుట్టించండి తండ్రి. పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించమని ఈ రాత్రికాల సమయంలో సుఖమైన నిద్ర, ఉదయాన్నే చురుకైనటువంటి మెలకువతో వేకుజామున లేచి మిమ్మల్ని స్తుతించి భాగ్యమును మాకు దయచేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.